మనుషులందరి ముందు ప్రార్థన చేయడం కాదు, మనుషులందరి ముందు పాటలు పాడటం కాదు, మనుషులందరి ముందు కూడా భక్తిగా బతకటం కాదు. నువ్వు ఒంటరిగా జీవిస్తున్నప్పుడు, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో అదే నీ భక్తి, అదే నీ పరిశుద్ధత. నీ ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి భయపడి జీవిస్తున్నావా, దేవుడు నీకు ఇచ్చే బహుమానం చాలా ఉన్నతంగా ఉంటది. మనుషులందరి ముందు ప్రార్థన చేయడం కాదు, మనుషులందరి ముందు పాటలు పాడటం కాదు, మనుషులందరి ముందు కూడా భక్తిగా బతకటం కాదు. నువ్వు ఒంటరిగా జీవిస్తున్నప్పుడు, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో అదే నీ భక్తి, అదే నీ పరిశుద్ధత. నీ ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి భయపడి జీవిస్తున్నావా, దేవుడు నీకు ఇచ్చే బహుమానం చాలా ఉన్నతంగా ఉంటది.